స్వాగతం TDM 24 న్యూస్ కు. వచ్చినప్పుడు తాతగారు ఉండేవాడు ఆయనతోటి కామాక్షి గారు నాకు ఏమీ వద్దు కానీ కాలనీ డెవలప్ అవ్వాలి, ఇక్కడ ఒక స్కూల్ ఉంటే బాగుంటుంది. పద్మగారు నాకు తెలుసు, ఆవిడ ఆధ్వర్యంలో స్కూల్ పెడతారంటే నాకేం వద్దు, నేను ఫ్రీగానే నా ఇల్లు ఇస్తాను, ఆవిడ స్కూల్ పెట్టుకోమనండి అని ఎంతో మంచి మనసుతో నాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు ఆయన. నిజానికి మాకు ఏమీ లేకుండానే పెట్టాము స్కూలు. ఆ తర్వాత నెమ్మదిగా ఆ భగవంతుడి దయ వల్ల మేము కూడా ఒక బిల్డింగ్ కట్టుకొని అక్కడికి షిఫ్ట్ అయ్యాము. కానీ సంతోష్ నా దగ్గరే చదువుకున్నాడు, 10th వరకు చదువుకున్నాడు. నా కొడుకు లాంటి వాడు, చాలా మంచివాడు, చాలా సౌమ్యుడు. సో ఇన్నాళ్ళు ఆవిడ గుడి పెట్టిన దగ్గర నుంచి నాకు తెలుసు. ఈ గుడిని చాలా బాగా నిర్వర్తించారు, మీకు తెలుసు ఎలా జరిగింది కార్యక్రమాలని. సో అందరం కలిసి సంతోష్ ఆధ్వర్యంలో జరగాలి, ఇది బాగా జరగాలి, ఈ గుడి ఇంకా ఇంకా ముందుకు రావాలని మన అసోసియేషన్ అందరి తరఫున అందరి ప్రార్థన. పూర్ణారావు గారిని మాట్లాడారు సారు. అందరికీ నమస్కారం. నేను ముందు రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా రిటైర్ అయ్యాను. మా మిసెస్ ఏ ప్రాబ్లం అయినా కూడా కామేష్ గారు మాకు చెప్పేవారు. అట్లానే ఒక ఆర్గనైజ్ చేద్దామని ప్రభుత్వంతో మా ఇంటికి వచ్చి ఒక మీటింగ్ పెట్టారు. నేను మధుగారు తర్వాత కలిసి ఒకరోజు మా ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడడం జరిగింది. మాకు ఆ పంతులు గారు చాలా ప్రాబ్లం చేస్తున్నారు, మీరు మాకు సహాయం చేయాలని కోరాను. సరేని నాకు ఈ గుడి అవన్నీ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. యాక్చువల్ నాకు ఇక్కడికి రావాలనేది మా మిసెస్ ప్రాబ్లంలో ఇక్కడికి రావాల్సి వచ్చింది. అయితే సరే అమ్మా, ఆపదలో ఉన్నప్పుడు మీరు మాకు ఎప్పటి నుంచో మాకు బాగా తెలుసు, ప్రాబ్లం మేము సాయం చేస్తామని అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అందరూ పోలీస్ స్టేషన్ అందరం అనుకున్నాం, కానీ మేడం మధుగారు ఇద్దరునే వెళ్ళాం. ఆ ఎస్ఐ గారితో నాతో మాట్లాడి ఒక లేడీకి ఇట్లా అవసరం పెట్టడం బాగోదని కంప్లైంట్ ఇచ్చి అప్పటి నుంచి ఒక ఆర్గనైజ్ చేద్దామని ఒక ఆర్గనైజ్ చేశాము. అలాంటప్పుడు మేము ప్రతి నెల ఉన్న రోజు అడ్డాంతం చేసేవారు, నిర్వహించేవారు. అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఇక్కడ విగ్రహం పెట్టాలని విగ్రహం పెట్టాము. శివాలయం అయినప్పుడు కూడా అది ఓపెన్గా ఉండేది ప్లేసు. ఓపెన్గా ఉన్నప్పుడు మా 5 మంది జగదీష్ అంకులు, అమరేశ్వర అంకులు, నేను మా 5 మంది కలిపి దానికి స్లాబ్ పోసి గేట్ అంతా జరిగించాము. మేము ఈ గుడికి మేము చాలా చేశాము. ఇక ముందు కూడా ఇలాగే అభివృద్ధి చెందుతూ ఉండాలని మనకు మొత్తం నా ఆకాంక్ష ఏంటంటే దీనికి స్లాబ్ పోసి మొత్తం పెద్ద చేసి 27 అడుగుల హనుమాన్ విగ్రహం మూర్తిని పెట్టాలని ఆకాంక్ష ఫస్ట్ నుంచి ఉందన్నమాట నా ఆకాంక్ష. దీని కొరకని మన సంతోష్తో సహా మన వజ్రాంకులు అశ్వ అందరం కలిసికట్టుగా పనిచేసి నేను అనుకుని సాధించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. హనుమంతుడు అనుగ్రహం ఉంటే అన్ని చేయగలం. జై శ్రీరామ్. అండి నేను అమెరికన్నా ఇక్కడ గుడిలో ఇష్యూ అవుతుందని కామాక్షి ఆంటీ వచ్చి నన్ను ఇక్కడికి తీసుకొచ్చినాను. కొంచెం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి రండి అంటే వచ్చినా. నేను అందరితో పాటు నేను ఇక్కడ ప్రెజెంట్ మేము మంచి అకౌంట్స్ మెయింటైన్ చేసినాము. తర్వాత కొంచెం చిన్న డిస్టర్బెన్స్ రావడం వల్ల ఫైనాన్షియల్ ఇష్యూ కాబట్టి నేను కొంచెం సైడ్ అయిపోయినాను. ఇప్పుడు జరిగిపోయింది. జరిగేదానికోసం మంచిగా ఆలోచించి అందరూ నిర్ణయం తీసుకొని సమిష్టిగా పనిచేయాలని జై అన్ని గుర్తొచ్చింది కాబట్టి ఏం చెప్పలేదు. జనాలు ఎవరు రాకుండా అంటే ఎవరైనా వేరే వాళ్ళు సిస్టమేటిక్గా పార్టిసిపేట్ చేయకపోతే కూడా మన స్టిక్కర్ నిలబడి మరీ చెప్తారు, ఇది అలా పెట్టొద్దు ఇక్కడ పెట్టొద్దు అని. ఒక విధంగా చెప్పాలంటే ఈ గుడిలో ఒక లైన్ లాగా ఉన్నది నేను అబ్జర్వ్ చేసినప్పటికైతే. అవునా? మీరందరూ ఏమంటారు? సో కామాక్షి గారు లేదు అంటే ఈ నూనె ఆడబారు పోయడం, దీపాలు ఏడబారు పోయడం ఇష్టం ఉన్నట్టు దీన్ని చేస్తారు. సో అంటే డైరెక్ట్ ఇంటర్ఫేస్ ఉండడం వేరు, మధ్యలో లేయర్స్ మాట్లాడడం వేరు. మేబీ సంతోష్కి
మహేందర్ కానీ లేకపోతే అసోసియేషన్ గురించి ఏదో టేక్ ఓవర్ చేస్తున్నారు, వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటున్నారు అని వార్తలు చేరవేశారు. మా అసోసియేషన్కి ఎలాంటి దురుద్దేశం లేదు. ఫస్ట్ పాయింట్ మీకు అందరికీ క్లియర్ చేసుకోండి. వీ వాంట్ టు గో టుగెదర్. సంతోష్ గారు వాళ్ళ మదరు ఐలేష్ కూడా ఈ సంవత్సరాల నుండి గుడ్డుతోనే ఉన్నాడు. ప్లస్ ఎగ్జిస్టింగ్ కార్యవర్గం ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారో ఈ గుడికి సేవ్ చేసి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ప్రవీణ్ గారు ఈ 2 కేసులు బాగా కనబడుతుంటాయి ఉన్నారు కాదు. ఇది వేరే చోట ఇది వేరే చోట ఉంటే మేము మాట్లాడే వాళ్ళం కాదు, మేము ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళం కూడా కాదు. జస్ట్ బికాస్ అంటే మన పిల్లలు వీళ్ళందరూ 1993లో ఇక్కడ కాలనీ అసోసియేషన్ ఫామ్ అయింది. అప్పుడు మనము ఇక్కడ చిన్న ఫోటోలు తీసుకున్నాయి, మన హనుమంతుని గుడి ఇట్లా అన్ని డెవలప్ అయ్యాయి. ఓకేనా? ఏది ఏమైనా సరే ఇది మన గుడి, మన అందరి గుడి. యాక్సెస్ మనం అపాయింట్ చేసుకొని జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా సిస్టమేటిక్గా జరిగి ఇక్కడ ఒక పారదర్శకమైన పద్ధతిని క్రియేట్ చేసి, కొంతమంది అంటున్నారు వింటున్నాం అది లేదు ఇది లేదు, అట్లాంటి ఏమీ లేకుండా ఒక బ్యాంకింగ్ సిస్టమ్ని ఇక్కడ పెడతాం. ఏది ఏమైనా సరే ప్రతి పేమెంట్కు మీకు ప్రతి దానికి కూడా ఇక్కడ రాసి పెడతాం. బ్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది, ఎవరు పేమెంట్ చేసినా అందులో వేస్తారు, మీకే అందరికీ కూడా కనబడుతుంది. వీళ్ళు చేశారు మీరు చూస్తూనే ఉంటారు. టెంపుల్ కూడా వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ న్యూ వాట్సాప్ గ్రూప్. స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఇప్పుడు మన ముందు ఇది కోరుకుంటాం. సో ఆబ్వియస్గా గోయింగ్ ఫార్వర్డ్ అందరూ ఏదో విధంగా వాళ్ళకు కూర్చునే విధంగా సహాయం చేస్తే డెఫినెట్గా ఇంకొక ఫర్దర్గా స్టెప్ ముందుకెళ్ళి మన గుడి కాలనీలో అలాగే మన ఏరియాలోనే బెస్ట్ గుడి లాగా అవుతుంది. గుడి అనేది అందరికీ డెఫినెట్గా వస్తుంది. అండ్ అందరి కాంట్రిబ్యూషన్స్ కావాలి, అందరి ఇన్పుట్స్ కావాలి, అందరి సహకారం కూడా కావాలి. అండ్ ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడిన ఎగ్జిస్టింగ్ ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా విషయాలలో ముందు నుంచి మనతో పాటు ఉన్నారు అండ్ ముందు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో అన్నింటిలో కొన్ని కాంట్రాడిక్షన్స్ ఉన్నాయి, డెఫినెట్గా కొన్ని ప్లస్ కూడా ఉన్నాయి. సో ఇది దిస్ ఇస్ నాట్ డెసిషన్ అని చెప్పగలుగుతాను నా రోజున అయితే. బట్ ఎస్ డెఫినెట్లీ అందరి సహకార్యం కావాలి, గుడి డెవలప్మెంట్ చేస్తే అందరికీ మంచిది. మీడియా మిత్రులు ఇక్కడ వచ్చి మా యొక్క టెంపుల్కి సంబంధించిన విషయాలు చర్చించినప్పుడు మీరు కూడా పాల్గొని ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చుట్టుపక్కల కాలనీ వాళ్ళకి వార్త చేరవేయడానికి, కాలనీ డెవలప్మెంట్కి సంబంధించిన విషయం ఎన్నో కష్టాలతోటి కామాక్షి మేడం గారు ఇంతవరకు తీసుకొచ్చారు. ఆమెకు సహకరించకపోయినా ఎన్నో సమస్యలు ఉన్న ఈ భక్తితో ఈ గుడి మీద ఆమె చేసిన సేవలు మర్చిపోలేనివి, చాలా గొప్ప ఇదిగా పనిచేసింది. ఆమె ఆశయాలను నెరవేర్చుకుంటూ కష్టాలను లోటుపాట్లని సరిదిద్దుకుంటూ ఈ గుడి డెవలప్మెంట్ మేము పాటుపడతామని చెప్పేసి కాలనీ అసోసియేషన్ తరఫున మేము మనవి చేస్తాం. థ్యాంక్ యూ. ఇక్కడ వజ్రాయంలో సేమినా కాలనీ అందరు కాలనీ వాళ్ళు కలిసి ఈ గుడికి డెవలప్మెంట్ కోసం ఇక్కడ సమావేశం పెట్టుకోవడం జరిగింది. అందువల్ల మేము ఇక్కడ అందరం సమావేశమై గుడిని ముందుకు తీసుకెళ్ళాలని ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ముందడేయడం జరిగింది. కాలనీ వాళ్ళు కూడా అందరూ మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాము. ఇంకా గుడి బాగా డెవలప్ కావాలని నేను కోరుకుంటున్నాను. టెంపుల్ యొక్క అభివృద్ధికి సంబంధించి కావాల్సిన కార్యక్రమాలను మేమందరము వజ్రా ఎన్క్లేవ్ సంబంధించిన కాలనీ మెంబర్స్ అందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కూర్చొని ప్లాను చేసుకొని రాబోయే కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా చేస్తామని ఈ సభాముఖంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కామాక్షి వాళ్ళ కొడుకుని
అండ్ మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు, కాలనీ సభ్యులందరూ గారు చెప్పినట్టు అందరం కలిసి గుడి డెవలప్మెంట్కి ఓ స్టెప్ బై స్టెప్ మనతో అయ్యేంత సహాయం చేసుకుంటూ అభివృద్ధి చేద్దామని చెప్పి కోరుకుంటున్నాను. కాలనీ సభ్యులందరికీ, వజ్ర ఎన్క్లేవ్ కాలనీ సభ్యులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు కామాక్షి మేడం గారి అబ్బాయి సంతోష్ గారు ప్లస్ వజ్ర ఎన్క్లేవ్ అసోసియేషన్ టుగెదర్ వీఆర్ గోయింగ్ టు డెవలప్ దిస్ టెంపుల్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. దాని గురించే మేమందరము ఇక్కడ సమావేశం జరిగింది. గోయింగ్ ఫార్వర్డ్ వీ విల్ ఆల్ టుగెదర్ డిస్కస్ అండ్ ప్లాన్ ద టెంపుల్ డెవలప్మెంట్. TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం